ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. మరి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. కీర్తనలు 63వ అధ్యాయము మొదటి 2 వచనములను ధ్యానం చేసుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని యున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా. 3వ వచనం కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులో యోదే కాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేకువనే లేచెదను నా దేవుని స్తుతించడానికి, నా దేవునితో సహవాసము చేయడానికి, ఆయనతో ముచ్చటించడానికి భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవము, వేకువనే లేచి మన ప్రభువుని వెతికే అనుభవము, నీళ్లు లేక భూమి ఎండినట్లు నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటూ ఉన్నాడు. అవును, ఆయనను చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఆశతో నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నది అని మరి ఈ యొక్క భక్తుడు చెప్తున్న రీతిగా మరి చూడండి 2వ వచనంలో నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. నా పెదవులు నిన్ను స్తుతిస్తూ ఉన్నవి అని. అవును ప్రియ దేవుని బిడలారా, ప్రభు అనుగ్రహించిన ఈ నూతన ఆయుష్కాలపు దినమును ప్రభుతో ప్రారంభించి వేకువనే లేచి ప్రభువుని చూడాలి. అవును, మనము మన సొంత పనుల విషయంలో వేకువనే లేచే అనుభవాన్ని మరి ఎంతో ఆసక్తితో, అవును ప్రియ దేవుని బిడలారా, అదే విధముగా ఈ ప్రభు విషయంలో కూడా అదే ఆసక్తి, అదే మరి తృష్ణ, నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని కలవాలి, నా ప్రభుతో ముచ్చటించాలి, నా ప్రభువుని వెదకాలి. ఆయన అంటూ ఉన్నాడు కదా, వెదుకువారికి నేను దొరుకుతాను. యేసు సమీపముగా మరి ఆయన దొరుకు కాలమందే, ఆయన సమీపముగా ఉన్న వేళలోనే మనము వెదికే అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రభు ప్రతి ఒక్కరి హృదయ అంతరంగాలను పరిశీలన చేసే దేవుడు. అవును, ఏదన్నా ఒక అవసరత ఉన్నప్పుడు ఎంతో శ్రద్ధతో మరి ఎంతో ఆసక్తితో మరి లోక అధికారుల విషయంలో కానీ, మరి మనము ఉద్యోగం చేసే విషయంలో మన యాజమాన్యం, అవును వారి విషయంలో ఎంత శ్రద్ధ, ఎంత వినయం, ఎంత మరి గౌరవాన్ని సన్మానిస్తూ అదే అనుభవము నీ దేవాతి దేవుడు అనుదినము నీకు నూతన ఆయుష్కాలపు దినమునిచ్చి నీ ఆయుష్ను, నీ ఆరోగ్యాన్ని ప్రభు మరి పొడిగిస్తూ అనుగ్రహిస్తూ కృపచూపుతూ ఉన్న దేవాతి దేవుని వెతుకుటలో మరి అటువంటి ఆశ, అటువంటి తృష్ణ నీ పరిశుద్ధాలయములో నీ బలమును నీ ప్రభావమును చూడాలి. నీ వ్యక్తిగత మరి ఆధ్యాత్మిక జీవితమే కాదు, మరి దేవుని సన్నిధిలో కూడా. అవును ప్రియ దేవుని బిడలారా, మరి అదే కదా మనం చదువుకున్నాం, నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు. అవును, దేవుని సన్నిధికి వచ్చుటలో, సహవాసముతో సంఘముగా కలిసి ప్రభువుని ఆరాధించుటలో కూడా ఎంతో మంది మరి బలహీన పడిపోయిన వారుగా. అవును ప్రియ దేవుని బిడలారా, ఎప్పుడైతే మన హృదయ అంతరంగంలో బాధ, మరి కృంగుదల, వేదన, అటువంటి సమయంలోనే ప్రభువుని శ్రద్ధతో వెతుకుతాం. కానీ మరి దావీదు భక్తుడు అనుదినము కూడా మరి 7 మారులు తన సింహాసనము దిగి తన పెదవులతో దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకో తెలుసా? నీ కృప నా జీవము కంటే ఉత్తమమయ్యా. నేను ఈ దినం సజీవునిగా ఉన్నానంటే, ప్రాణముతో ఉన్నానంటే అది నీ కృపే నాయన అని తన పెదవులతో దేవుణ్ణి స్తుతించిన వాడిగా ఉన్నాడు. వేకునే దేవుని వెతికిన వాడిగా ఉన్నాడు. ఎందుకు? ఆయన బలమును, ఆయన ప్రభావమును చూడవలెనని నీ కొరకు నా ప్రాణము నీళ్లు లేక భూమి ఎండినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉందయ్యా.
ఇటువంటి అనుభవము నీవు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన దినాలు, సమయము పోనీయక సద్వినియోగం చేసుకునే దినాలు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో, ఏ వ్యాధి, ఏ శోధన, ఏ విపత్తు కమ్ముకుంటుందో తెలియని ఈ దుర్దినాలలో ప్రభువుతో మనము వేకునే ఆయన సన్నిధిలో మోకరించి ఆయనను వెదికే అనుభవం. నన్ను వెతుకు వారికి నేను దొరుకుతాను కదా, ఆయనను కనుగొంటాము మనము ఆసక్తితో. సమీపముగా ఉన్న ఆ యొక్క వేళల్లోనే సద్వినియోగం చేసుకొని సమయాన్ని, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోక, భయపడక, దేవునికి నీ జీవితంలో ప్రాధాన్యత, దేవునికి నీ జీవితంలో ప్రాధాన్యత ఇచ్చి ప్రభువుని ఘనపరిచినట్లయితే, వేకునే లేచి ఈ లోక మనుషుల ముఖములు చూడకముందే నీ ప్రభువుని వెతికినట్లయితే ఆయనను నీవు కనుగొంటావు. ఆయన బలమును, ఆయన ప్రభావమును నీవు అనుభవిస్తావు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయన కృప నీ జీవము కన్నా ఉత్తమమైనది. నీ పెదవులతో దేవుని స్తుతించినట్లయితే నీకు కలిగిన శోధనలు, నీకు కలిగిన సమస్యలు, నీకు కలిగిన ప్రతి భారము, భయము అన్నిటి నుంచి ప్రభు విడుదల ఇచ్చి నిన్ను సమృద్ధికరమైన ఆశీర్వాదముతో ఎల్లప్పుడూ ఆయనలో ఆనందించే అనుభవములో నీవు ఉండాలి అన్నదే ప్రభు యొక్క వాంఛ నీ పట్ల. దేవుని వాక్యానికి లోబడి, అవునయ్యా నేను కూడా వేకునే లేచి నిన్ను వెదికే అనుభవంలో, నా సొంత పనుల విషయంలో వేకునే లేచే అనుభవం ఉంటుంది. మన సొంత పనుల విషయంలో రాత్రంతా కూడా నిద్ర లేకుండా మెలకువగా ఉండాలన్నా ఉంటాము. కానీ దేవుని సన్నిధి అంటే మాత్రం అటువంటి ఆసక్తిని చూపం. ఇకనైనా మన ఆధ్యాత్మిక జీవితాలను పునరుద్ధరించుకొని ప్రభువుతో ప్రారంభిద్దాం మన యొక్క దినచర్యను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, అవునయ్యా నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఈ భక్తుడు సెలవిచ్చిన రీతిగా వేకునే నేను నా దేవుని వెదకెదను. ఆయన పరిశుద్ధాలయములో ఆయన బలమును ప్రభావమును చూడవల్లని నీ కొరకు నా ప్రాణము ఆశతో, నీళ్లు లేక భూమి ఎండినట్లుగా ఉన్నదయ్యా, తృష్ణగొనుచున్నది ప్రభువా. తండ్రి నాయన, అటువంటి అనుభవము ఈ మాటలు విన్నా మా అందరిలో ఉండాలి. నీ పట్ల వాంఛ, నీ పట్ల ప్రేమ. అవును ప్రభు, నా ప్రభువుని నేను వెతికితే ఆయన నాకు దొరుకుతాను. తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి కూడా నీవు సమృద్ధిగా ఇవ్వడానికే. అవును ప్రభువా, మా కొరకు వేచి ఉన్నావు, దీర్ఘశాంతం చూపుతున్నావు. ఈ కృప జీవము కంటే ఉత్తమము. మా పెదవులు నిన్ను స్తుతించాలి. ఈ లోక మనుషులను చూడకముందే నీ ముఖదర్శనం చేసుకోవాలి. నీతో మా దినచర్యను ప్రారంభించాలి, నీ సన్నిధితో ప్రారంభించాలి. తండ్రి, నీ కృపతో నీ బిడలను నింపండి, బలపరచండి. వారికి కలిగిన పరిస్థితులు ఏవైనప్పటికీ, కలవరం చెందే పరిస్థితులు, భయము కలిగించే పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఏ పోరాటాలలో నీ బిడ్డలు ఉన్నప్పటికీ నిన్ను వెతికిన ఎడల వారికి నీవు దొరికే దేవుడుగా, వారిని విడిపించే దేవుడుగా, వారిని హెచ్చించే దేవుడుగా తండ్రి, వారి జీవితాల్లో ఆనందాన్ని, వారి దుఃఖ దినములు సమాప్తం చేసి వారి కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడుగా నీవు ఉన్నావని నీ బిడ్డలు గుర్తెరిగి నిన్ను హత్తుకొని వారి జీవితాల్లో నీకు ప్రాధాన్యతను, నిన్ను ఘనపరిచే అనుభవంలో నీ బిడ్డలను ప్రథమ స్థానములో ఉంచమని నీ రెక్కల నీడకొని సంరక్షణకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.